హలో అందరికీ, నా పేరు మణికంఠ. మీరు చూస్తుంది వైట్ బ్లాగ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ అనగా మనకు ఫస్ట్గా గుర్తుకొచ్చేది ఏంటి? సింహాచలం. ద వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ మొబైల్ ఫోన్లు మీ లగేజ్ స్టోరేజ్ చేసుకుని యూజ్ అవుతుంది. దేవస్థానం మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అలౌ చేయనివ్వరు. మీరు ఇక్కడ స్టోరేజ్ చేసి డైరెక్ట్గా టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వస్తాం. మనకి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనం టికెట్లు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు త్వరగా దర్శనం అవ్వాలనుకుంటే 200-300 టికెట్లు తీసుకోవడం బెటర్. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. దర్శనానికి వెళ్తున్నా ప్రస్తుతానికి. ఓకే, లైన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గుళ్ళోకి అయితే కెమెరా అయితే అలౌ చేయరు మట్టుకి. మీకు కొన్ని విజువల్స్ మాత్రం చూపిస్తాను. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. 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 మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి చంద్రరూపం చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. అప్పన్న సమాజంలో అందరికి ఉండాలని కోరుకుంటాను. నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ కూడా ప్రసాదం కొట్టాలు ఉంటాయి. లడ్డు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ పులిహార గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కొంచెం పులిహార తీసుకున్నట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. సో ఫైనలీ ఇది మన సింహాచలం వ్లాగ్. ఒకవేళ మీకు సింహాచలం అంటే ఇష్టం అంటే కింద కామెంట్ చేయండి. ఒక లైక్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు మన ఛానల్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమో నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ